26వ అధ్యాయంలో ఇసాకు జీవితంలో ఒక కరువు వచ్చింది. తండ్రి దినాల్లో కూడా కరువు వచ్చినట్టుగా ఆ పై వచనాల్లో రాయబడి ఉంది. అబ్రాహాము దినములలో కరువు వచ్చినప్పుడు ఎక్కడ ఆహారం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు కరువుని తప్పించేదానికి తన బిడ్డలకి తెలియజేస్తాడు. కొన్నిసార్లు అంటే వేరే స్థలానికి వెళ్ళమని, కొన్నిసార్లు అలాగ చెప్పడైనా. ఎట్లాగంటే ఎలీషా కాలంలో ఆ భక్తురాలు విషయంలో కరువు రాబోతుంది, నీవు ఎక్కడ ఉండటం మంచిది అక్కడ బొమ్మని ప్రవక్త దేవుడు తెలియజేస్తే ఆమెకు తెలియజేశాడు. అప్పుడు కరువును తప్పించుకొని మళ్ళా వచ్చి ఆమె యొక్క భూమిని, ఆ ఇంటిని, ఫలాన్ని పొందుకుంది. ఇక్కడ ఇస్సాకుకి దేవుడు ఏం చెప్తున్నాడు? అట్లా చెప్పడం లేదు. మనం చదువుకున్న భాగంలో 26వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. తండ్రి ఒకసారి ఐగుప్తులోనికి వెళ్ళాడు, దేవుడు కాపాడాడు. నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇక్కడ మొట్టమొదటగా కరువు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అది చాలామంది ఏమనుకుంటున్నారంటే, దేవుడు మన సాయి చూస్తే మనకి ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఈ సమస్యలు కానీ, ఈ బాధలు కానీ, ఈ వ్యాధులు కానీ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ యెహోవా ప్రత్యక్షమై అంటే దేవుడికి తెలుసు అక్కడ ఉన్నటువంటి ఇస్సాకు కుటుంబ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. నీవు ఐగుప్తులోనికి వెళ్ళవద్దు, నేను నీతో చెప్పు దేశమందు నివసించము. దేవుడు చెప్పినట్టుగా చేయటం ద్వారా మనకి ఆశీర్వాదమే ఉంది. కానీ దేవుడు ఉంచిన స్థలములో లేదంటే చెప్పినట్టుగా మనం ఉన్నామా అన్నది ప్రశ్న. దేవుని వాక్యంలో ఆశీర్వాదం ఉంటుంది, అది దేవుడి మాటలు కాబట్టి. కానీ మన జీవితంలో దేవుడు చెప్పిన విధముగా మనం ఉన్నామా? దానికంటే ఇదే ప్రాముఖ్యం. మనం దేవుడు చెప్పిన విధముగా ఉండకుండా ఉంటే చేయటం ద్వారా ఏంటి? అక్కడ మనం నష్టపడతాం. దేవుని వాక్యంలో ఆశీర్వాదం ఉంటుంది, కానీ దేవుడు చెప్పిన విధంగా ఉండకుంటే, దేవుడు చెప్పిన విధంగా ఉండకుండా చేస్తుంటే అనేక విధాలు అది మనకి నష్టం. నేను చెప్పు దేశమును మాత్రమే నువ్వు ఉండాలి. ఆ కరువుని నీ జీవితంలో చూడకుండా ఉండాలంటే, అంటే శ్రమలో ఇప్పుడు కరువు వస్తుందని దేవుడు తెలిసి నేను చెప్పిన దేశంలో ఉండమని చెప్తున్నాడు అనంటే
శ్రమలో దేవుడు తోడుగా ఉంటాడు. విశ్వాసాన్ని బట్టి విశ్వాసికి లోకంలో శ్రమలు లేకుండా ఉండవు. నేను చెప్పిన దేశమందు నీవుండు. కరువులో ప్రత్యక్షత, శ్రమలో దేవుడు తోడుగా ఉంటాడు. అంటే శ్రమలు ఎందుకు వస్తాయి అంటే, నీవు చదువుకున్నది ఒక డాక్టర్ కోర్స్ అనుకుందాం. మనం పరీక్షలో నెగ్గకపోతే నువ్వు చదివింది అనేది ఎట్లా తెలుస్తుంది? అట్లాగా ఒక వ్యక్తి డాక్టర్ ఏంటి ప్రాణాలు పోగొడతాడు. నువ్వు చదువుకున్నది నువ్వు పాస్ అయితేనే నీ కష్టం అనేది దాంట్లో తెలుస్తుంది. యవనస్తులైన పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నీ రిజల్ట్స్లోనే తెలిసిపోతుంది. నీ క్రమశిక్షణ, నీ కాండక్టు, నీ పరిస్థితి అంతా నీ ఎగ్జామ్లో నీకు వచ్చే మార్కులు తెలిసిపోతుంది. ఆ పరీక్షల్లో నెగ్గితేనే ఇంకొక కోర్సుకి వెళ్ళిపోతావు. ఇంటర్ నెగ్గితేనే డిగ్రీలోనికి వెళ్ళిపోతావు. డిగ్రీలో వెళ్తే పీజీలోనికి వెళ్ళిపోతావు. చూసారా? ఈ లోక సంబంధమైన ఇందులోనే ఇంత కథ ఉంటే దేవుని పిల్లలను మనల్ని అలాగ పైకి తీసుకుపోతాడా? పోడా? అందుకు విశ్వాసాన్ని బట్టి విశ్వాసికి లోకంలో పరీక్షలు అనేవి కలుగుతాయి అన్నమాట. ఈ దానియేలు సింహభవంలో వేయబడకపోతే దేవుడు అంతగా మహిమపరచబడేవాడా? చెప్పండి. ఎంత గొప్పవాడైపోయాడు. యేసేపు చెరసాలలో వేయబడకుండా ఉంటే మరి వాళ్ళు కూడా భక్తులే కదా. యేసేపు చెరసాలలో వేయబడకుండా ఉంటే యేసేపు ఏం నేరం చేశాడని చెరసాలలో వేయబడ్డాడు. ఇశ్రాయేలీయులకి దేశంలో, ఐగుప్తు దేశంలో ప్రధాని అయ్యేవాడా? అంటే దేవుడు వాళ్ళలో ఉన్న విశ్వాసం బట్టి పరీక్షిస్తూ ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. అలాగనే మనల్ని కూడా ఆయన పరీక్షించి పరిశీలించి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. అది లోక సంబంధంగా ఇంత ఇది ఉంటే ఆత్మ సంబంధం కూడా ఆ యొక్క పరిస్థితి మనకి ఉంది. అందుకే ఎటువంటి పరిస్థితి మన జీవితం లోకంలో కలిగినా నీవు ఆయనకి నమ్మకస్తురాలుగా ఉండుట. ఇప్పుడు కరువు వస్తుందని దేవుడే చెప్పాడు కదా. కరువును కలిగించేది కూడా దేవుడే కదా. కాబట్టి మన జీవితంలో అలాగా మనం నేర్చుకోవాలి. అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో దేవుడు ఉంటాడు అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం. ఎలాంటి పరిస్థితి కలిగినా నీ జీవితంలో దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నావా? యోబు గ్రంథంలో ఒక మాట మనం చూసినప్పుడు, నీవు చచ్చిపోయే స్థితిలో ఉన్నా కూడా, నీకింత జబ్బున్నా కూడా, బిడ్డలు అందరినీ కోల్పోయి ఆస్తిపాస్తులు అన్నీ కోల్పోయినా కూడా, బంధువులు వచ్చి అంటున్నా వస్తున్నా కూడా, ఇంకనూ నువ్వు యథార్థతను వదలకుందువా? వాస్తవికంగా బాధలు ఉన్నప్పుడు రకరకాలుగా ఉంటుంది పరిస్థితి. ఆ మాట ఉంది వాక్యంలో. ఆ మాట అన్నది కూడా ఆమె. నీవు ఇంకనూ యథార్థత వదలకుందువా? బాధపడుతూ కూడా ఆయన్ని దేవుని విడిచిపెట్టినటువంటి వాడు
గాడ్. యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకుని పోయాను. ఇప్పుడు 10 మంది బిడ్డలు కళ్ళ ముందే ఒకటే రోజు చనిపోతే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను అని అంటారా ఎవడన్నా? మనమంటమా అలాగా? ఒకటైతే నన్ను 10 మంది బిడ్డలు చనిపోతే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను అంటారు ఎవరన్నా? ఆయన అన్నాడు, నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిని వచ్చి తిని దిగంబరిని వెళ్ళిపోయేదను. ఇవన్నీ నాకు ఇచ్చాడంటే అది నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా కష్టం కాదు, నా తెలివి కాదు. వాళ్ళు వచ్చి బావి తవ్వుతున్నప్పుడు తవ్వకముందు ఏం చేయడంలే, తవ్విన తర్వాత నీళ్లు పడిన తర్వాత వచ్చేస్తాండ్రు, వచ్చి కలం పెట్టుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు. ఆయన ఏం చేయడం లేదు, మళ్ళీ వదిలిపెట్టేసి దేవుని కృపకి మళ్ళీ ముందుకు పోతాడు. మళ్ళీ వేరే స్థలంలో మళ్ళీ బావి దేవుని మళ్ళీ వస్తుండ్రు. అదే కదా వాక్యం చదువుకుంది. ఏ కలహం ఏ జగడం పెట్టుకున్నటువంటి కాదు. అలాగ ఉండకూడదని 1:10 కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మీలో కక్షలు, మీలో కలహాలు, ఏక మనసు ఏక తాత్పర్యం లేకుండా పోయేదానికి గల కారణం మనసులో ఉండే అది దాన్ని బట్టే. ఒకడు నేను క్యాఫ్ వాడని అంటాడు, ఒకడు నేను అప్పుల్లో వాడని అంటాడు, ఒకడు నేను పౌలు వాడని అంటాడు. క్రీస్తు ఏమైనా విభజన పడ్డా? పౌలు ఏమన్నా మీకు ఒక సిలువే పడ్డా? ఆయన పేరిట మీరేమైనా బాప్తిసం తీసుకున్నారా రక్షణ రావడానికి? లేదు కదా. అంత క్రీస్తు పరిచారకులు అందరూ కూడా. క్రీస్తే మన కేంద్రం అంతే. దేవుని పిల్లలు మన జీవితంలో మనం ఆలోచన చేసుకోవాలి. ఇక జగడాలకి పోయినటువంటి వాడు గాడైనా అందుకే వదిలిపెట్టేస్తున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. మంచి పని చేస్తూ ఉన్నాడు ఆయన ఏమో, కానీ వాళ్ళు ఆయన అనుసరిస్తా అడ్డపడతా ఉన్నారు. తవ్విన తర్వాత జగడాలు పెట్టుకుంటా ఉన్నారు. అందుకే ఒక్కొక్క పేరు పెడతా ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. జగడమాడు వాడు, విరోధము కదా. మళ్ళీ అట్లా తవ్వుకుంటా వస్తూ ఉన్నాడు. ఒక బావి తవ్విన తర్వాత మళ్ళీ అక్కడ రాలేదు. అప్పుడు చూశారన్నమాట వాళ్ళు. వీడికి ఎన్ని ఇబ్బందులు కలిగించిన మన ఆలోచనలు బట్టి ఎంత నష్టపరచాలనుకున్న మన వాళ్ళే కావడం లేదు అని దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. అక్కడ చూడండి 26వ అధ్యాయం 28వ వచనం చదవండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట సూచితిమి. ఇది మన వల్ల ఏది కాదు, ఇది ఆయనకి దేవుడు తోడుగా ఉన్నారు నాయన. మనం ఎన్ని కలహాలు ఎన్ని ఇబ్బందులు మనం గురి చేస్తూ ఉన్నామో ఆయన్ని. ఆయన అలాగ కలహించినటువంటి వాడు కాదు, నెమ్మదిగా తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటామన్నాడు. వారు మాట్లాడినటువంటి వాడు కాదు. ఇంత గొప్పవాడు అవుతున్నాడు దినదినానికి అని చెప్పేసి అలాంటి వ్యక్తితో ఆ గొప్పవాడైపోయాడు, బలం కలిగిన వాడు అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి పట్టిన భయం ఏంటంటే ఇతడు మా మీద పడితే ఏదైనా కోపం వచ్చి మా పరిస్థితి ఏంది అనే తీరుకొచ్చారు అన్నమాట వాళ్ళు. అందుకు ఆయనతో సమాధాన పడేదానికి వాళ్ళు వెళ్ళినట్టుగా వాక్యంలో అక్కడ రాసి ఉంది. చూడండి 27 నుంచి చదవండి, 26 నుంచి చదవండి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహాజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరార్ నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం మళ్ళీ నా దగ్గరకు వచ్చున్నారు? నేను మీకేం అడ్డం చెప్పలేదు కదా అని అడుగుతున్నాడు వచ్చిన వాళ్ళని. వాళ్ళు ఏమన్నారు? వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, మేము ఏం చేయలేవు, నిన్ను నువ్వేమైనా చేయగలవు మమ్మల్ని. చూడండి, కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమి చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నీవు మాకు కీడు చేయకున్నట్లు
అధికారం ఎవరిది, సైన్యం ఎవరిది? వాళ్ళ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఏమంటున్నారు? నీవు మాకు కీడు చేయకుండానట్లు. వాక్యంలో ఇశ్రాయేలీలతో సమాధానంగా ఉంటేనే ఆశీర్వాదం. ఎందుకో చెప్తాను చూడండి. అబ్రహాముకి దేవుడు వాక్యంలో వాగ్దానం చేసినప్పుడు ఏం చెప్పాడు? 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయంలో చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆయన కుమారునితో ఏం చెప్పాడు? నేను చూపించే దేశం ఉండాలన్నాడు. ఈయన అట్ట వెళ్ళాడు, ఆయన అక్కడే ఉన్నాడు. అందుకు వాళ్ళు ఆశ్రయించబడ్డారు. ఇక్కడ నిన్ను చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించేదను, నిన్ను దూషించు వారిని. అది నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించేదను. చూసారా? నిన్ను దూషించు వారిని నేను ఆశ్రయించేదను అని ఉందా? లేదు. అది వాళ్ళకి వాగ్దానం చేసి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అన్ని దేశాలు కలిపి ఆయన వాళ్ళ మీదకి పోవాలి, అయినా కూడా జయించలేరు. ఎందుకంటే ఈ మాటే, నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు బాగా కోరుకుంటే వాళ్ళు బాగుంటారు, నీ బాగా కోరకుండా నేను దూషించి వాడు నశిస్తాడు అని దాని అర్థం. అది అందుకు ఇశ్రాయేలుని ఎవడు ఏం చేయలేడు. అవసరమైతే ఆయనే దిగి వస్తాడు, ఆయన దూతలు దిగి వస్తారు. అలాగా వాగ్దానం చేశాడనమాట. నీకు దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు ఇక్కడ బావి తవ్వితే ఇక్కడ అడ్డపడ్డాం, నువ్వేం జగడమాడలేదు మాతో కూడా. అక్కడ తవ్వితే అక్కడ అడ్డపడ్డాం, మళ్ళీ జగడమాడలేదు కదా. ఈ తండ్రి బావులు మేము మన్ను పోసి ఫూడ్ చేసాం, అయినా నువ్వు తిరిగి తాగుతావు, మంచి పనే కదా. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టిన తర్వాత ఆయన పరిస్థితి అంతా వీళ్ళకి అర్థమైపోయింది. అంత గొప్పవాడైపోయాడు, అంత బలం కలిగిన వ్యక్తి అయిపోయాడు. నీకు నిజంగా దేవుడు తోడే ఉన్నాడు. మనం ఆయనతో సమాధానంగా ఉండడమే మేలవుతుంది మనకి అని చెప్పి వాళ్ళందరూ కూడా